ఈరోజు మనం చేసుకోబోయేది పెసరపప్పు కిచిడి. ఎలానో చూసేద్దాం. మరి చాలా సింపుల్ అండి. 2 గ్లాస్ ఆఫ్ రైస్, దానికి 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ ఆఫ్ పెసరపప్పు. వీటిని శుభ్రంగా కడిగేసుకుందాం. కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ. ఇలా కడిగేసి ఒక ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఆనియన్స్, మళ్ళీ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలుగడ్డ, బగారా ఐటమ్స్ కొన్ని, బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఒక 2-3, మళ్ళీ బీన్స్, పచ్చి బఠానీ. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసేద్దాం. ఒక గిన్నె పెట్టుకున్న ఆయిల్ పోసేసుకున్న, అందులో బగారా ఐటమ్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ బగారా ఆకులు ఇవి వేసేద్దాం. ఆ తర్వాత ఆనియన్స్, ఇవి వేగిన తర్వాత కొంచెం బీన్స్ వేసుకుందాం. బీన్స్ వేసుకొని కలుపుకుందాం. దాంతోపాటు బఠానీలు కూడా వేసుకుందాం. కొద్దిసేపు వేగిన తర్వాత మళ్ళీ ఆలుగడ్డలు వేసుకుందాం. బీన్స్ కొంచెం వేగిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాం. ఆలుగడ్డ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆలుగడ్డ కొంచెం వేగినాయి. ముందే వేస్తే ఆలుగడ్డ కొంచెం అడుగు అంటుకుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత పసుపు, కొంచెం కలర్ కోసం పసుపు, ఉప్పు వేసుకుందాం. లైట్గా ఉప్పు వేసుకోవాలి. వేగడానికి వచ్చినప్పుడే ఉప్పు వేసుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 1 మినిట్ వరకు ఇలా కలిపేసుకొని ఉంచేసుకొని తర్వాత ఒక వాటర్ పోసుకోవాలి మనం. ఇది 3 గ్లాసు రైస్ కదా, 2 గ్లాస్ ఏమో రైస్, 1 గ్లాస్ ఏమో పెసరపప్పు కదా, దానికి 5 గ్లాసెస్ వాటర్ పోసుకుందాం. 2 మీది కొత్త బియ్యం అయితే కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి. మాది పాత బియ్యం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసేసిన. చూసి వాటర్ వేసుకోవాలి. ఇగో బియ్యం పోసేద్దాం ఇప్పుడు. ఒకసారి గంటతో కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. ఒక 10-15 సెకండ్స్ ఉడికిన తర్వాత చూసేద్దాం. ఇలా ఉన్నప్పుడు కొత్తిమీర తరుగు వేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి, టమాటా వేయించుకొని పచ్చడి చేసుకోండి. చాలా బాగుంటుంది. కాంబినేషన్ అయితే అదుర్స్ ఉంటుంది. పచ్చిమిర్చి, టమాటా వేయించిన వాటిని మిక్సీకి వేసేద్దాం. తర్వాత తాలింపు పెట్టుకుందాం. ఫైనల్లీ ఇలా ఉంటుంది లంచ్ బాక్స్లో. మళ్ళీ మార్నింగ్ టిఫిన్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్. తిన్న తర్వాత వావ్ అనాల్సిందే.